ఆయన మాటలు తూటాల కన్నా పవర్ఫుల్. ఆయన అభిమానులు ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటారు. తెలంగాణ రాజకీయాల్లో నిజంగా ఆయనొక బొబ్బిలి పులి. తెలంగాణ రాజకీయాల్లో దూకుడున్నటువంటి నేత, దూకుడైన రాజకీయవేత్త ఎవరంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని ఎవరైనా సరే ఠక్కున చెప్తారు. మరి రేవంత్ రెడ్డి జీవిత ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఏ విధంగా కొనసాగాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. 1969 నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్న గంగూర్ అనే గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రేవంత్ రెడ్డి. తండ్రి అనుముల నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ దంపతులకు మొత్తం 8 మంది సంతానం. ఆ 8 మంది సంతానంలో 7 అన్నదమ్ములు కాగా ఒక చెల్లి రేవంత్ రెడ్డికి ఉన్నారు. మొదట్నుంచి వాళ్లది సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటినుంచి అనేక అంశాల్లో దూకుడుగా వ్యవహరించటం, చురుగ్గా ఉండటం, నాయకత్వ లక్షణాలు రేవంత్ రెడ్డి సొంతమని చెప్పుకోవచ్చు. ఇది మధ్యలో వచ్చిన లక్షణాలు కావు. చిన్నప్పటినుంచే, అంటే స్కూల్ ఏజ్ నుంచే రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో చురుగ్గా వ్యవహరించేవాళ్ళు, అంతే దూకుడుగా ఉండేవాళ్ళు. స్కూల్ డేస్ నుంచే ఆయన లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నారు. ఇక డిగ్రీకి వచ్చేసరికి హైదరాబాద్కొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాలగా ఉన్న ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్లో BA పూర్తి చేశారు. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుకునే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా ఎదిగారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లోనే స్టూడెంట్ల యొక్క సమస్యలను తీర్చి వాళ్ల కోసం పోరాటాలు కూడా చేశారు. అలా స్టూడెంట్ లీడర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఇక 1990లో కాలేజ్ చదువు పూర్తయిన తర్వాత పెయింటర్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. అలా పెయింటింగ్ వృత్తిలో ఉండగానే కొన్నాళ్లకు ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్థాపించిన ప్రింటింగ్ ప్రెస్ మంచి లాభాలతో నడవడంతో ఆ తర్వాత అన్నతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి. ఎక్కడ చెయ్యి పెట్టినా పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుందని రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వాళ్లు, సన్నిహితులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలా ముందుగా ఆర్థిక పరిపుష్టి సాధించాలి అన్న రేవంత్ రెడ్డి ఆలోచనలకి, కలలకి ఒక రూపమిచ్చాయి ఈ వ్యాపారాలన్నీ. ఆర్థికంగా కొంత పరిపుష్టి వచ్చిన తర్వాత అనాథలకు పెళ్లిళ్లు చేయించటం, సేవా కార్యక్రమాలు చేయించటం, అభాగ్యులను ఆదుకోవటం వంటి అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా తన మిత్రులతో కలిసి పాల్గొనేవారు రేవంత్ రెడ్డి. అలా ఎన్నో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఇక జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురైనటువంటి గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. 2001 వరకు వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టి అటు సేవా కార్యక్రమాలు, ఇటు వ్యాపారాన్ని నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రాజకీయాల మీద మనసు మళ్లడంతో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు రేవంత్ రెడ్డి. సరిగ్గా ఆ ఆలోచన వచ్చిన సమయంలోనే కేసీఆర్ తెలుగుదేశం పార్టీని వదిలి బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ నేపథ్యంలోనే ఒక పక్క తెలంగాణ వాదం బాగా ఊపందుకుంది. మరోపక్క తన మామ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలా, లేదంటే తనకు ఎక్కువ అభిమానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరాలా, లేదంటే తెలంగాణ వాదంతో తన భావాలకు దగ్గరగా ఉన్నటువంటి టీఆర్ఎస్లో చేరాలా అనే డైలమాలో పడిపోయారు రేవంత్ రెడ్డి. ఆ నేపథ్యంలోనే 2001-2 ప్రాంతంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాల్లో కూడా ఈయన భాగస్వామయ్యారు. చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనటం ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఇక ఆ క్రమంలోనే కల్వకుర్తి టికెట్ కూడా ఆశించారు. కేసీఆర్ మీద నమ్మకంతోటి ఆయన వెంట నడిచారు రేవంత్ రెడ్డి. అయితే 2004 ఎన్నికల్లో కల్వకుర్తి సీటు కూటమికి వెళ్లిపోవడంతో ఆ కల్వకుర్తి సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ నేత పోటీ చేశారు. అయినా సరే రేవంత్ రెడ్డి మిన్నకుండిపోయారు, మౌనం దాల్చారు. సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం, ఈసారి కాకపోతే మరోసారైనా సరే అవకాశం ఖచ్చితంగా దక్కుతుందని ఆశతోనే టీఆర్ఎస్లో కొనసాగారు. కేసీఆర్తో కలిసి అడుగులు వేశారు. ఇక ఈ నేపథ్యంలోనే 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్టు కూడా తన చేతికి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన రేవంత్ రెడ్డి వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ మోసకారి, ఆయన నమ్మటానికి వీల్లేదని అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నారు. జీవితంలో మరోసారి టీఆర్ఎస్ ముఖం చూడకూడదని గట్టి నిర్ణయానికొచ్చారు రేవంత్ రెడ్డి. ఇక ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లో కొనసాగాలనుకున్నారు. మిడ్జల్ మండలంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి జడ్పీటీసీగా మొట్టమొదటిసారిగా గెలుపొందారు. ఇక 2007వ సంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి
పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొట్టమొదటిసారిగా రేవంత్ పేరు తెలంగాణ వ్యాప్తంగా వినిపించింది ఆ సందర్భంలోనే. ఒక వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కొండంత కేసీఆర్ను, అంతకన్నా ఘనమైన ఇమేజ్ కలిగినటువంటి వైఎస్ఆర్ను ఎదుర్కొని ఢీకొని ఆ ఎన్నికల్లో గెలుపొందటమనేది నిజంగా అప్పుడు సంచలనంగా చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారిపోయాయి. రేవంత్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు ఒక పక్క టీఆర్ఎస్, మరోపక్క కాంగ్రెస్, మరోపక్క తెలుగుదేశం పార్టీ బలంగా ప్రయత్నించాయి, పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తనకెంతో అభిమానం కలిగినటువంటి టీడీపీ వైపు మొగ్గు చూపారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను గెలుపొందినటువంటి సర్టిఫికెట్ తీసుకుని వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. అలా ఆ క్షణం నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చురుగ్గా పాల్గొన్నారు. శాసన మండలిలో తన గొంతును బలంగా వినిపించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి. ఇక తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనేక పోరాటాల్లో కూడా భాగమయ్యారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుంది అనే నమ్మకంతోటి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించారు. ఇక ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో కొడంగల్ టికెట్ ని 2009లో రేవంత్ రెడ్డికి కేటాయించారు. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో 7,000 ఓట్ల మెజారిటీతోటి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడంతో ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సొచ్చింది రేవంత్ రెడ్డి. అయినా సరే దాన్నేదీ పట్టించుకోకుండా అసెంబ్లీలో వైఎస్ఆర్కి ధీటుగా తెలుగుదేశం పార్టీ తరపున వాణి వినిపించి చుక్కలు చూపించారు. తెలుగుదేశం పార్టీకి గొప్ప అసెట్ గా మారారు రేవంత్ రెడ్డి. ఇక 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిపోవటం, తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకోవడంతో కొంత చిక్కుల్లో పడింది తెలుగుదేశం పార్టీ. అటు ఆంధ్ర ప్రాంత ప్రజలకు నష్టం కలగకుండా, వాళ్ల మనసు నొప్పించకుండా, వాళ్ల కోపం రాకుండా, ఇటు తెలంగాణ వద్దంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎక్కడ కోపం వస్తుందో అనే ఉద్దేశంతో 2 కళ్ల సిద్ధాంతం అన్నట్లుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన సమయంలో కూడా రేవంత్ రెడ్డి బలంగా తమ వాణి వినిపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణకి మద్దతిచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలోనూ బయట తెలంగాణ వాణి గట్టిగా వినిపించి చెలరేగిపోయారు రేవంత్ రెడ్డి. అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభజన జరగటం, ఆ సందర్భంలో కూడా తెలంగాణలో కొడంగల్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందటం. అయితే తెలుగుదేశం పార్టీ బాగా బలహీన పట్టంతో కొంత స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే వరుస పెట్టి తెలుగుదేశం నేతలందర్నీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోటి కేసీఆర్ లాక్కునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి మాత్రం గట్టిగా నిలబడ్డారు, పోరాడారు. ఆ పోరాట ఫలితంగానే ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఇక కేసీఆర్ కపట నీతి ముందు ఎక్కడా నిలవలేకపోయారు రేవంత్ రెడ్డి. ఆయన జీవితంలో గడ్డు పరిస్థితులు, గడ్డు సమయం అంటే అది 2015 అనుకోవచ్చు. ఆ సమయంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు కావటం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో తన కూతురి పెళ్లి ఉన్న సందర్భంలో కూడా ఆయన జైల్లో గడపాల్సొచ్చింది. కోర్టు పర్మిషన్ తోటి తన కూతురి వివాహానికి హాజరయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో, వాళ్ల అండదండలతో ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు రేవంత్ రెడ్డి. ఇక ఆ తర్వాత అనూహ్యంగా పరిణామాలన్నీ మారిపోతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉంటే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగటం కష్టమని భావించి రేవంత్ రెడ్డి గెలుపు అవకాశాల కోసం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవటం కోసం కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ నుంచి పోటీ చేశారు. అయితే కేసీఆర్ అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగించి, అన్ని శక్తులు ఒడ్డి రేవంత్ రెడ్డి ఓడిపోవటానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసిన కేసీఆర్ ప్రయత్నాలన్నీ పూర్తిగా ఫలించాయి. ఫలితంగా 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అయినా సరే ఎక్కడా నిరాశ చెందకుండా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దాంతో రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తెలంగాణ ప్రజలకి తెలిసొచ్చింది. ఆ తర్వాత అనుకోని అవకాశంలాగా పీసీసీ చీఫ్ పదవి కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికే కట్టబెట్టడం జరిగింది. పీసీసీ అధ్యక్షుడైన మరుక్షణం రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్తో ప్రయాణం చేశారు. పల్లా తిరిగారు పాదయాత్ర ద్వారా. ప్రతి గడపను టచ్ చేశారు. అయితే అక్కడితో చాలనుకోలేదు. కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేద్దామనుకున్నారు. ఎప్పుడైతే తాను మొట్టమొదటిసారిగా గాంధీ భవన్లోకి అడుగుపెట్టాడో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, అప్పుడే చాలా మంది సీనియర్లకు కంటగింపుగా మారాడు.
తాను మొట్టమొదటిసారిగా గాంధీభవన్లో అడుగుపెట్టినప్పుడు కొంతమంది సీనియర్లు ఒక దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు కేసులో నిందితుడు, దొంగ అంటూ కూడా ఆయన అవమానించే ప్రయత్నం చేశారు. గాంధీభవన్ నుంచి వెనుతిరిగిన మరుక్షణం ఆయన గాంధీభవన్లోకొచ్చినందుకు ఈ గాంధీభవన్ అపవిత్రమైపోయిందంటూ కొంతమంది సీనియర్లు పాలతో కడిగి శుద్ధి చేసే ప్రయత్నం చేసి తీవ్రంగా అవమానించారు. ఆ అవమానాలన్నీ కూడా మనసులో దాచుకున్నా ఎక్కడా వారి మీద కక్ష సాధించే ప్రయత్నం చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఆ నేపథ్యంలోనే వరుసగా తెలంగాణలో ఉప ఎన్నికలు రావటం, అప్పటికే బీజేపీ ప్రభావంతోటి ఇటు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే ధైర్యం ఊపు వచ్చినా సరే బీజేపీ ప్రభావం గట్టిగా ఉండడంతోటి ఆ 3 ఉప ఎన్నికల్లో 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. బీజేపీ విజయబావుట ఎగరవేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలైతే చావు దెబ్బ కొట్టాయి. ఒక నైరాస్యంలో కూరుకుపోయిన సందర్భంలో కూడా నాయకులని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ తన కష్టాలు తాను పడుతూ అటు అధిష్టానంతో కూడా సఖ్యంగా ఉంటూ నమ్మకంగా పనిచేసుకుంటూ వెళ్లాడు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే అనుకోని వరంలాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవటంతోటి ఒక ఊపొచ్చింది. ఆ ఊపు కాస్త వేవుగా మారింది. అది తెలంగాణను పూర్తిగా చుట్టుముడుతున్న క్రమంలో ఎవరు మరి కాంగ్రెస్ పార్టీకి అండ? రేపటి నాయకత్వం ఎవరికి దక్కుతుంది? ఒకవేళ మేమంతా నమ్మి గెలిపిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగుచేస్తారు అనే ప్రశ్న తలెత్తిన సందర్భంలో ఈ వేవ్ని అందిపుచ్చుకుంటూ నేనున్నాను అంటూ ముందుకు నడిచాడు రేవంత్ రెడ్డి. ఒకటా రెండా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి దాదాపు 80-90 సభల్లో పాల్గొన్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ కేడర్కి, నాయకత్వానికి ఊపు తీసుకొచ్చే ప్రయత్నం. తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్కడున్నాడు, అది రేవంత్ రెడ్డి మాత్రమే అని అందరి చేత అనిపించుకునేలా చేశాడు. ప్రతి సీనియర్ నాయకుడు కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయి తాను గెలిస్తే చాలు అని ప్రయాసపడుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి మాత్రం తాను ఖచ్చితంగా గెలుస్తాను, నేను నా కొడంగల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదంటూ కూడా కేసీఆర్ని ఢీకొట్టేందుకు కామారెడ్డిలో పోటీ చేస్తూనే 80-90 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అంతేకాదు ఒక పక్క ప్రచారంలో, ఒక పక్క టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఇంటా బయట సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అంతటా తానే నిలిచి విజయ తీరాలకు చేరేంత వరకు ఎక్కడా విశ్రమించలేదు రేవంత్ రెడ్డి. ఫలితాలు వచ్చిన మరుక్షణం మాదే గెలుపంటూ ప్రెస్ మీట్ పెట్టి ధీమా వ్యక్తం చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ తర్వాత కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. ఇక మెయిన్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అందరి దృష్టి రేవంత్ రెడ్డి మీదే పడింది. ఆయనే సీఎం అంటూ ప్రజలు బ్రహ్మరథం కట్టారు. ఏ గాంధీ భవన్లో అయితే తానడుగుపెట్టినందుకు పాలతో శుద్ధి చేశారో అదే గాంధీ భవన్కి తన ఇంటి నుంచి పూలమాలలతోటి, కాంగ్రెస్ పార్టీ జెండాలతోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తీసుకొచ్చి ఒక ఊరేగింపులాగా, ఒక ఉత్సవంలాగా ఆయన్ని గాంధీ భవన్లో కూర్చోబెట్టి మా సీఎం నువ్వే, నువ్వు సీఎం అయితేనే మాకు సంతోషం అంటూ కూడా వాళ్లందరూ అక్కడ ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తూ ప్రకటన కూడా వెలువరించింది. మరి విభజిత తెలంగాణకి 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ నేత, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రేపటి రోజున చక్కని సుపరిపాలన అందించి ప్రజల హృదయాల్లో, కాంగ్రెస్ పార్టీ నేతల్లో చెరగని ముద్ర వేయాలని మనమందరం కోరుకుందాం.